ఇదిగో వచ్చేస్తున్నా అంటూ ఊరించాడు మోక్షజ్ఞ. అనౌన్స్మెంట్ కూడా సాలిడ్ గానే వదిలాడు. ఇంకేం బాబుగారు వచ్చేస్తున్నారంటూ కాలర్ ఎగిరేశారు నందమూరి ఫ్యాన్స్. కానీ వస్తాడనుకున్న బాబు సడన్ గా ఆగిపోయాడు. పట్టాలెక్కాల్సిన సినిమా పత్తా లేకుండా పోయింది. దీంతో మా మోక్షు వచ్చేదెప్పుడో, మా ఆశల్ని నెరవేర్చేదెప్పుడో అంటూ ఆశగా ఎదురు చూస్తున్నారట మూవీ లవర్స్. నందమూరి మోక్షజ్ఞ. ఈ నందమూరి బాలయ్య నట వారసుడి ఎంట్రీ ఎప్పుడా అని చూసి అభిమానులకి నీరసం వచ్చేసింది. అప్పుడు ఇప్పుడు అనే దోబూచుల మధ్యే మోక్షజ్ఞకి 30 ఏళ్లొచ్చేశాయి. మరి ఇంకెప్పుడు ఎంట్రీ ఇస్తారా అంటూ ఫ్యాన్స్ అడుగుతూనే ఉన్నారు. నిజానికి ఎప్పుడో ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో సినిమా స్టార్ట్ అవ్వాల్సింది. కానీ స్క్రిప్ట్ కుదరలేదనో, మోక్షజ్ఞ రెడీ అవ్వలేదనో, బాలయ్య హ్యాపీగా లేడనో, ఇలా కారణాలేవైనా సినిమా మాత్రం ముందుకు సాగలేకపోయింది. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ పక్కకు తప్పుకున్నాడని, అతని స్థానాన్ని కల్కి 2898 AD డైరెక్టర్ నాగ్ అశ్విన్ కబ్జా చేశాడని, త్వరలోనే వీళ్ళిద్దరి కాంబోలో సినిమా అనౌన్స్ అన్న వార్తలు వచ్చినా అది గాసిప్ గానే మిగిలిపోయింది. ఇక చాలా రోజులకి క్రిష్ డైరెక్షన్లో వచ్చే ఆదిత్య 999లో బాలయ్యతో కలిసి మోక్షు ఎంట్రీ ఇస్తాడని వినిపించినా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోవడంతో అభిమానులు నమ్మని పరిస్థితి. ఇక ఇవన్నీ ఇలా ఉంటే లేటెస్ట్ గా ఓ మ్యారేజ్ ఈవెంట్లో మోక్షు న్యూ లుక్ తో వైరల్ అవ్వడంతో మళ్లీ సినిమా టాపిక్ తెస్తున్నారట నందమూరి ఫ్యాన్స్. చూడాలి మరి 30 ఏళ్లకి చేరువవుతోన్న మోక్షు ఇప్పటికైనా హీరోగా ఎంట్రీ ఇస్తాడా, లేక ఇలాగే మరిన్ని రోజులు జరిపేస్తాడా? For more videos like this, subscribe Big TV channel.